టీజీ ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం. నేను సంధ్య. ముందుగా ముఖ్యాంశాలు. నూనె వాడకం తగ్గించండి, పీఎం మోదీ. ప్రధాన ప్రతిపక్ష హోదాని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ నుండి వైఎస్ఆర్సీపీ బాయ్కాట్. జనసేన కంటే ఒక్క సీట్ ఎక్కువ వచ్చిన వైకాపాకు ఆ హోదా దక్కేది, పవన్. సీఎంపై కేటీఆర్ విమర్శలు సరికాదు, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న ఉబకాయం సమస్య నివారణకు ప్రధాని మోదీ ఓ చిట్కా చెప్పారు. ఆహారంలో నూనె వినియోగాన్ని తగ్గించాలని సూచించారు. ప్రతి నెల చివరి ఆదివారం ఆకాశవాణిలో ప్రసారమయ్యే మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా ఈ ఆదివారం 119వ సంచికలో ఆయన ప్రసంగించారు. ఉబకాయంపై క్రీడాకారులు బాక్సర్ నిఖత్ జరీన్, జావెలిన్ థ్రోయర్ నీరజ్ చోప్రా పంపిన సందేశాలను వినిపించి వారిని అభినందించారు. జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని తన సోషల్ మీడియా ఖాతాల బాధ్యతలను దేశంలోని స్ఫూర్తిదాయక మహిళలకు అప్పగిస్తానని ప్రకటించారు. ఉబకాయంపై ప్రధాని మాట్లాడుతూ 10% నూనె వాడకం తగ్గించండి, ఈ విషయం 10 మందికి చెప్పండి, ఆ 10 మంది ఇంకో 10 మందికి సవాల్ విసిరాలి. ఒలింపిక్ స్వర్ణ విజేత నీరజ్ చోప్రా మాదిరిగా ఆరోగ్య సంరక్షణకు ఆహార నియమావళి పాటించాలంటూ ఆయన సూచనలు చేశారు. ప్రతిపక్ష హోదా అడిగితే ఇచ్చేది కాదని, ప్రజలు ఇస్తేనే వస్తుందంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. అత్యధిక మెజార్టీతో 2వ స్థానంలో ఉన్న పార్టీకి ప్రతిపక్ష హోదా ఇస్తారన్నారు. ఈ విషయంలో వైకాపా సభ్యులు హుందాగా ప్రవర్తించాలని హితవు పలికారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మీడియా పాయింట్ వద్ద పవన్ మాట్లాడారు. వారి సభ్యులు చాలా హుందాగా గవర్నర్ గారు ప్రభుత్వం తరఫున ఆయన సందేశాన్ని తీసుకెళ్తున్నప్పుడు వారు చేసింది ఏమాత్రం సబబుగా లేదు. గవర్నర్ గారు గత నెల రోజులుగా ఆయన ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోయినా కానీ కంటిన్యూస్గా తీవ్ర జ్వరంతో బాధపడుతున్నప్పటికీ కూడా ఆయన ప్రత్యేకించి వచ్చి ఆయన రోజుని చాలా ఘనంగా చాలా బలంగా ఈ మెసేజ్ని ఇచ్చినందుకు ముందుగా గవర్నర్ గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు. గవర్నర్ గారి ప్రసంగంలో వైసీపీ అగ్రనాయకత్వం కానీ, సీనియర్ నాయకులు కానీ, వారి ఎమ్మెల్సీ సభ్యులు కానీ గవర్నర్ గారి ప్రసంగం పత్రులు చించేయడం కానీ, లేదంటే వారు ప్రత్యేకించి డిమాండ్ మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అనేది చాలా బలంగా మాట్లాడుతూ వచ్చారు. ఇది అడిగితే వచ్చేది కాదు, అది ప్రజలు ఇస్తేనే వస్తుంది. బేసిక్గా ఒకటి హయ్యెస్ట్ మెజారిటీ ఎవరికి ఉంది వాళ్ళు ప్రభుత్వం ఫామ్ చేస్తారు. వాళ్ళకంటే నెక్స్ట్ స్టేజ్ ఎవరికి ఉంటే వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇస్తారు. అంతేగాని గతంలో మేము ప్రభుత్వాన్ని పరిపాలించాం కాబట్టి మా ప్రతిపక్ష హోదా ఎవరికి ఇవ్వరు. కనీసం జనసేన కంటే కూడా ఒక సీట్ ఎక్కువ వచ్చినా కానీ వాళ్ళకి ప్రతిపక్ష హోదా దక్కేది. ఈ రోజున ప్రభుత్వంలో సెకండ్ లార్జెస్ట్ పార్టీ జనసేన. దాన్ని ప్రజల దృష్టికి తీసుకొద్దాం. వైసీపీ నాయకులు వాళ్ళు చేస్తున్నారంటే మాకు ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప మేము అసెంబ్లీలో అడుగు పెట్టాం, లేదంటే ప్రసంగాల్లో అడ్డుకుంటాం. ఇది సరైన మెసేజ్ బయటికి వెళ్దాం. ఇది సరైన విధానం కూడా కాదు. ఇది ప్రజలందరికీ తెలియజేయాలనుకున్నాం. ఇది ప్రతిపక్ష హోదా ఏ పరిస్థితిలో వస్తుందంటే మీకు రూలింగ్ పార్టీ కంటే కూడా అత్యధికంగా ఇంకొక సీట్ వాళ్ళకంటే మీరు వస్తే దాని తర్వాత స్థానం మీకు వస్తే ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా వాళ్ళకే ఉంటుంది. 21 సీట్లు ఉన్న జనసేన, 11 సీట్లు ఉన్న వైసీపీకి ప్రతిపక్ష హోదా ఎలా వస్తుంది? మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం చినదొడ్డిగల్లుకు చెందిన సూక్ష్మ కళాకారుడు డాక్టర్ గట్టెం వెంకటేష్ పెన్సిల్ మొనపై మహాశివుని రూపాన్ని అద్భుతంగా మలిచారు. దాదాపుగా 10 ఏళ్లుగా ఆయన సూక్ష్మ కళాకారుడిగా రాణిస్తున్నారు. ఈ క్రమంలో వందల సంఖ్యలో సుందరమైన ఆకృతులను వివిధ వస్తువులపై మలిచారు. తాజాగా 10 గంటల పాటు శ్రమించి పెన్సిల్ మొనపై 8 మిల్లీమీటర్ల వెడల్పు, 18 మిల్లీమీటర్ల పొడవుతో మహాశివుడు శివతాండవ రూపాన్ని తీర్చిదిద్దారు. పరమేశ్వరుని సూక్ష్మ కళాఖండం విశేషంగా ఆకట్టుకుంటుంది.
నిజామాబాద్ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసిన పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు. ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి ప్రభుత్వానికి పట్టభద్రులకు మధ్య వారధిగా ఉంటారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచే కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ను ప్రజలు తిరస్కరిస్తే కేసీఆర్ ఫామ్ హౌస్లో పడుకున్నారని, బీఆర్ఎస్ నాయకులు ఏ అభ్యర్థికి ఓటు వేయాలో చెప్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ను గెలిపించవద్దని ప్రచారం చేస్తున్నారన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి నిలబడని బీఆర్ఎస్ రాజకీయ పార్టీయే కాదన్నారు. పోటీకి నిలబడిన వారు కాంగ్రెస్ను ఎలా ప్రశ్నిస్తారంటూ నిలదీశారు. తమకు పరిపాలించే అవకాశం తక్కువగా వచ్చిందని, అయినా 55,163 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్పుకొచ్చారు. తన నైపుణ్యాన్ని ప్రదర్శించిన సిరాజ్ని ఈ రోజు అతను చదువుకున్నది ఇంటర్మీడియట్ లోపే. గ్రూప్ 1 ఉద్యోగం ఇవ్వాలంటే అది సరిపోదు. ప్రభుత్వం అన్ని మినహాయింపులు ఇచ్చి ఈరోజు సిరాజ్ని గ్రూప్ 1 ఆఫీసర్గా, ఒక డిఎస్పీ క్యాడర్ ఆఫీసర్గా ఈరోజు ఉద్యోగం ఇచ్చి క్రీడల్లో రాణించిన నిరుద్యోగ యువకులకు మీరు క్రీడలలో రాణిస్తే కూడా మిమ్మల్ని ప్రభుత్వం ఆదుకుంటుందని సిరాజ్కి ఈరోజు డిఎస్పీ క్యాడర్ ఉద్యోగం ఇచ్చింది నిజమైతే మీరు ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న 8 మందిని సురక్షితంగా బయటకు తీసేందుకు ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తుందంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. టన్నెల్ వద్ద కొనసాగుతున్న సహాయక చర్యలను సీనియర్ నేత జానారెడ్డితో కలిసి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఓవైపు 8 మంది ప్రాణాపాయ స్థితిలో ఉంటే బారాస నేతలు విమర్శలు చేయడం తగదని హితో పలికారు. ఘటనా స్థలానికి సీఎం రాలేదంటూ ఎక్స్ వేదికగా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి మండిపడ్డారు. నీళ్ళించుకుంటూ ఫుల్ లెవెల్ కెపాసిటీ అయితే 6,000 క్యూసెక్స్, ఫుల్ కెపాసిటీ అయితే 4 లక్షల ఎకరాలు ఇచ్చుకుంటూ దేవరకొండ, పెద్ద ఊరతో పాటు నల్గొండ, నగరికల్ కాన్ఫరెన్స్ వరకు నీళ్ళు సాగునీటితో పాటు ఫ్లోరైడ్ మొత్తం మాయం చేస్తూ ఎప్పుడు గ్రావిటీతో నడిచే ప్రాజెక్టు మా కలల ప్రాజెక్టులో ఈ ఇన్సిడెంట్ ఇప్పటి వరకు దాదాపు 9.5 కిలోమీటర్ మాత్రమే మిగిలింది. ఏ ఒక్క చిన్న ఇన్సిడెంట్ జరగకుండా సంఘటన జరగలేదు. అని ఇంత పెద్ద సంఘటన ఒకటేసారి జరగగానే నిజంగా కూడా అందరం కూడా బాధపడుతూ మాది ఒకటే కోరిక, మాది ఒకటే, మేము దేవుని ప్రార్థించేది ఒకటే, ఫస్ట్ మా కోసం మా ప్రాజెక్టుని కష్టపడటానికి 1000 కిలోమీటర్ల కుటుంబాలను వదిలిపెట్టి అస్సాం, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్కి వెళ్ళి వచ్చి చిక్కిపోయిన 8 మంది వాళ్ళని ఏ విధంగా ప్రాణాలతో బయటికి తీసుకురావాలనే ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, జూపల్లి కృష్ణారావు గారు, అలాగే పెద్దలు జానారెడ్డి గారు కూడా రోజు పర్యవేక్షిస్తూ ఈరోజు స్వయంగా ఇక్కడ తెలుసుకొని కొన్ని సలహాలు ఇవ్వడానికి వారు రావడం, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే మా వంశీకృష్ణ కానీ, బాలునాయక్ కానీ, జయవీర్ కానీ, నేను ఈరోజు స్వయంగా రావడం, మధ్యలో 2 డేస్ నేను లేకపోవడంతో రోజు ఫోన్లో గంట మాట్లాడుతూ, కానీ ఆ 8 మందిని ప్రాణాలతో తిరిగి రావాలనే ఆ శ్రీశైల మల్లారెడ్డి కూడా ప్రార్థిస్తున్నాం అని ఎక్కడో కూడా మాకు ఆశ ఉన్నది. అందుకని ఇలా ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి, ఇంకా ఆర్మీ వాళ్ళు కొత్త మిషనరీ కూడా ఢిల్లీకి వెళ్ళి తెప్పిస్తున్నా అని చెప్పి వాళ్ళు మన తెలంగాణ ఇన్ఛార్జ్ ఆర్మీ ఆఫీసర్ కూడా చెప్పడం జరిగింది. మేము ఒకటే కోరుకుంటున్నాం, తప్పకుండా వీళ్ళు ఇప్పుడు కూడా రెస్క్యూ టీం లోపల ఒకటి ఉన్నది. దేశ విదేశాలలో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు దీన్ని పరిష్కారం చూపిన వాళ్ళందరినీ కూడా ఇక్కడ పిలిపించినాం. అందుకని మేము రాజకీయాలను వాళ్ళని విమర్శించినా వాళ్ళ విజ్ఞతకే వదిలిపెడుతున్నాం. ముఖ్యమంత్రి గారు ఎందుకు రాలేదు, వారు ఎందుకు రాలంటే 3 మినిస్టర్లము, క్యాబినెట్, ఎమ్మెల్యేలము, ఇంతమంది టెక్నాలజీ బట్టి ముఖ్యమంత్రి గారు వచ్చాయి. ఇక్కడ సెక్యూరిటీ పరంగా కానీ ఈ వర్క్స్కి ఇబ్బంది కలగొద్దని వారు రాలే. దాని మాత్రాన ఇవాళ కేటీఆర్ ఎటు కూడా ట్విట్టర్ దొరికిందని చెప్పి ఇది మంచి పద్ధతి కాదు. కేటీఆర్ నువ్వు కొంచెం సంస్కారం నేర్చుకోను. నీ రాజన్న సిరిసిల్లాలో పోయిన 3 ఏళ్ల కింద కాళేశ్వరం కడుతున్నప్పుడు 7 మట్టి జల సమాధి. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. ఎన్నికల్లో ప్రజలు తమ ప్రభుత్వాన్ని తిరుగులేని మెజార్టీ ఇచ్చారని, ప్రజల కోరిక మేరకే కూటమి ప్రభుత్వం ఏర్పాటైందన్నారు. గత 5 ఏళ్లలో రాష్ట్రం అనేక ఇబ్బందులకు గురైందని తెలిపారు. వైసీపీ ప్రభుత్వ పాలనలో రాష్ట్రం ఎంతో నష్టపోయిందన్నారు. సూపర్ 6 పథకాల ద్వారా ప్రజలకు మేలు చేస్తున్నామని గవర్నర్ చెప్పుకొచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశామని, అన్నా క్యాంటీన్లు తెచ్చి పేద ప్రజల ఆకలి తీరుస్తున్నామని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నామని అన్నారు. The other falters. Andhra Pradesh is committed to striking this balance, ensuring that economic progress and social welfare are intertwined. This approach is not just about building roads or industries, it is about building lives. It is about creating a society where everyone
from farmers to students, women to marginalized communities can thrive. This dual focus is the need of the hour, a balanced approach that reduces inequalities, provides opportunities, and bolsters growth. Together, welfare and development create a virtuous cycle where progress is inclusive, sustainable, and transformative. The Honorable Chief Minister was the pioneer in empowering women through self-help groups in India. As early as in 1995, self-help groups were made a pivotal role of the state's economic activity by encouraging entrepreneurship, becoming a role model and proof of concept for the entire country. SHGs are transforming the lives of millions of women and their families. The growth of SHG bank linkage in state of Andhra Pradesh is phenomenal. AP stood at first position in the country with 30% of the national share and with 99.66% recovery under SHG bank linkage program. వంశీకి 3 రోజుల కస్టడీ. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని 3 రోజుల కస్టడీకి విజయవాడ SC/ST స్పెషల్ కోర్టు అనుమతిచ్చింది. వెన్నుపూస నొప్పి కారణంగా ఇబ్బంది పడుతున్నానంటూ పిటిషన్ను స్పందిస్తూ బెడ్ ఏర్పాటుకు అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు న్యాయవాది సమక్షంలో విచారించాలంటూ ఆదేశించింది. అమరావతి అనర్హత పెట్టి తప్పించుకునేందుకు అసెంబ్లీకి వచ్చారనే విమర్శల మధ్య బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన 11 నిమిషాలకే ఇక చాలే పోదాం పదండి అన్నట్లు వైకాపా సభ్యులతో కలిసి జగన్ బయటకు వచ్చేశారు. గవర్నర్ ప్రసంగం సాగుతుండగా సభలో గందరగోళం సృష్టించేందుకు వైసీపీ సభ్యులు ప్రయత్నించారు. ప్రతిపక్షంగా గుర్తించాలని ఆ పార్టీ సభ్యులు నినాదాలు చేశారు. ప్రధాన ప్రతిపక్ష హోదాని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ నుంచి వైఎస్ఆర్సీపీ బాయ్కాట్, గవర్నర్ ప్రసంగాన్ని కూడా బాయ్కాట్ చేసి అసెంబ్లీ నుండి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కట్టి బయటకు వచ్చిన వైఎస్ జగన్ వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్ సమావేశం. హంద్రి నివాను వెడల్పు చేసి చెరువుకు నిలుస్తామని ఆశిస్తున్నాం. హెచ్ఎల్సీ ఆధునీకరణ చేయమని కోరాం. పేదలందరినీ మూలకు నెట్టి డబ్బున్న వాళ్ళకు మాత్రమే పనిచేసే లక్షణం ఉన్న పార్టీలను కలిసి ఎన్డీఏ కూటమిగా ఉన్నాయి. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అనే ఎన్డీఏ ప్రభుత్వం డబుల్ మోటార్లు వేసి ఢిల్లీ నుంచి ఎన్ని నిధులు రాష్ట్రానికి తెచ్చారో చెప్పాలి. అప్పులు తెచ్చుకొని ఇల్లు కట్టినట్లు అమరావతిని కడుతున్నారు. ఆ అప్పులు మిగిలిన రాయలసీమ, ఉత్తరాంధ్ర కట్టాలా? 30,000 కోట్లు స్టీల్ ప్లాంట్కి అప్పు ఉంది. కేంద్రం ఇచ్చే 14,000 కోట్లలో 11,000 కోట్లు అప్పులు కడతామంటుంది. ఇక స్టీల్ ప్లాంట్కి ఏమిచ్చినట్లంటూ సాకి శైలజనాథ్ వైఎస్ఆర్సీపీ నేత వ్యాఖ్యానించారు. ఆత్మకూరు మండలంలో ఒక్కసారి శంకుస్థాపన చేశారు బాబు గారు, గుర్తెచ్చుకోండి మీరు. ఆఖరికి దాన్ని 50 టీఎంసీలు చేసాము ఆ రోజున. రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆలోచనతోనూ, వెంకటరామరెడ్డి గారు, ఇట్లా ఆ రోజున్న మంత్రులందరూ కూడా ఆఖరికి రగన్న, దివాకర్, ఇట్లా పెద్దలంతా ఆ రోజు ఈ రాష్ట్రం గురించి ఆలోచించి, జిల్లా గురించి ఆలోచించారు. ఈరోజు మీరు ఆలోచించమని మీ అధినాయకుని ఒప్పించి హంద్రి నీవా వెడల్పు చేసి అనంతపురం జిల్లాలో ఉన్న అన్ని చెరువులకు నీళ్లు వచ్చే విధంగా నిధుల్ని విడుదల చేయమని కోరుతా ఉన్నాం. అనేకసార్లు అడుగుతూ ఉన్నాం, హెచ్ఎల్సీ ఆధునీకరణ చేయండి అని. మా సమయంలో మేము చెప్పాం 300 కోట్ల రూపాయలు ఇస్తాం మేము అని చెప్పాం. కనుక ఇప్పుడు పెరిగిన ఎస్టిమేట్లుంటే దాని ప్రకారం హంద్రి నీవాతో పాటుగా హెచ్ఎల్సీని కూడా మోడర్నైజేషన్కి మీరు ముందుకు రావాలి. ఈ జిల్లాలో నీళ్లు తాగుతున్నారంటే బాగా గుర్తెచ్చుకుంటా ఉన్నా నేను. ఈ జిల్లాలో అనంతపురం, ధర్మవరం, అట్లాగే ఉరవకొండ, ఈ ప్రాంతాలు మొత్తం నీళ్ళు తాగే పరిస్థితి అంటే చివరికి ఎక్కడి వరకు, మడకసిర వరకు కూడా అది హెచ్ఎల్సీ నీళ్లు తప్ప ఇంకోటి కాదని సంగతి గుర్తు చేస్తూ ఉన్నాం. ఈ జిల్లా తాగునీటిని తీర్చే ఒక వరప్రదాయని తుంగభద్ర నీళ్లు హెచ్ఎల్సీ ద్వారా దాని డబ్బులు తీసుకోమని కోరుతా ఉన్నాం.
అలాగే అనేకం పెండింగ్ ఉన్నాయి. ఇక్కడ బిల్డింగ్లు కట్టాలి, మధ్యలో ఆగిపోయి ఉన్నాయి. మీ దయ, మీరన్నీ ఆపేశారు. చాలా చక్కగా మాట్లాడుతారు, అది ఆపే మీద ఎవరు ఆపన్నారు మిమ్మల్ని? ప్రభుత్వాలు కంటిన్యూస్గా నడుస్తాయని ఆలోచనే కదా నీ ప్రభుత్వం, నా ప్రభుత్వం నూనె వాడకం తగ్గించండి పీఎం మోదీ. ప్రధాన ప్రతిపక్ష హోదాని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ నుండి వైఎస్ఆర్సీపీ బాయ్కాట్. జనసేన కంటే ఒక్క సీట్ ఎక్కువ వచ్చిన వైకాపాకు ఆ హోదా దక్కేది పవన్. సీఎంపై కేటీఆర్ విమర్శలు సరికాదు, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. టీజీ ఎక్స్ప్రెస్ న్యూస్ ఇంతటితో సమాప్తం. కీప్ వాచింగ్ టీజీ ఎక్స్ప్రెస్.